టీ20 ప్రపంచ కప్లో భారత జట్టు తన జైత్ర యాత్రను కొనసాగిస్తూ వరుసగా 4వ విజయాన్ని నమోదు చేసింది. అహ్మదాబాద్ వేదికగా నెదర్లాండ్స్తో జరిగిన గ్రూప్ దశ చివరి మ్యాచ్లో భారత్ 17 పరుగుల తేడాతో విజయం సాధించి గ్రూప్ ఏలో అగ్రస్థానంలో నిలిచింది. తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ శివం దుబే 31 బంతుల్లో 4 ఫోర్లు, 6 సిక్సర్లతో 66 పరుగులు చేయడంతో 6 వికెట్ల నష్టానికి 193 పరుగులు చేసింది. ఆరంభంలో ఓపెనర్లు విఫలమైన దూబే మెరుపులతో ఆఖరి 5 ఓవర్లలో భారత్ ఏకంగా 75 పరుగులు రాబట్టి ప్రత్యర్థి ముందు భారీ లక్ష్యాన్ని ఉంచింది. ఛేదనలో నెదర్లాండ్స్ జట్టు గట్టిగానే పోరాడింది. నిర్ణీత 20 ఓవర్లలో ఆ జట్టు 7 వికెట్లకు 176 పరుగులు చేసి భారత్కు సవాలు విసిరింది. బాస్ డెలీట్ 33 రన్స్తో టాప్ స్కోరర్గా నిలవగా మిగిలిన బ్యాటర్లు కూడా రాణించడంతో డచ్ జట్టు ఆఖరి బంతి వరకు నిలబడగలిగింది. భారత్ బౌలర్లలో వరుణ్ చక్రవర్తి 3 వికెట్లతో రాణించగా శివం దూబే 2 వికెట్లు తీశాడు. బుమ్రా అత్యంత పొదుపుగా బౌలింగ్ చేసి నెదర్లాండ్స్ను కట్టడి చేశాడు. అటు బ్యాట్తో ఇటు బంతితో రాణించిన శివం దూబేకు మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు దక్కింది. గ్రూప్ దశను అజేయంగా ముగించిన భారత్ ఇప్పుడు సూపర్ 8 పోరుకు సిద్ధమైంది. ఇదే మైదానంలో ఆదివారం దక్షిణాఫ్రికాతో భారత్ తలపడనుంది. నెదర్లాండ్స్పై గెలిచినప్పటికీ స్పిన్కు అనుకూలిస్తున్న అహ్మదాబాద్ పిచ్పై భారత టాప్ ఆర్డర్ తడబడడం గమనార్హం. దక్షిణాఫ్రికా కూడా అద్భుతమైన ఫామ్లో ఉన్న నేపథ్యంలో ఈ మ్యాచ్ను సూపర్ 8 సన్నద్ధతకు ఒక ప్రాక్టీస్గా టీమిండియా భావిస్తోంది. ముఖ్యంగా స్పిన్నర్లను ఎదుర్కోవడంలో బ్యాటర్లు తడబడిన తీరుతో టీమిండియాలో టెన్షన్ మొదలైంది.